కర్నూలు జిల్లా కొసిగి మండలం కేంద్రంలోని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి నుండి సుమారు 1,00,000 విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకుని ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 22వ తేదీ రాత్రి కొసిగి గ్రామంలో తోవి వెంకటేష్ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తు చేపట్టి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిని కొసిగి మార్కెట్ యార్డ్ వద్ద ఎస్ఐ తన సిబ్బందితో పాటు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసి అతను పారిపోయినాడు. ఈ తర్వాత దొంగతనం జరగలేదు, కానీ ఆ దొంగతనం చేసిన అతన్ని మనం గుర్తించిన తర్వాత అతని పేరు గంధాల భీమయ్య, సన్ ఆఫ్ గంధాల రామయ్య, వయసు 30 సంవత్సరాలు, కోసి గ్రామంలో మనం మరో నిర్ధారించినాము. అతని గవర్ లొకేషన్ పెట్టి అతని పెట్టి అతని ఈరోజు ఉదయం రోడ్లో మనం అరెస్ట్ చేసి అతనితో ఉన్నటువంటి సమాచారం సేకరించి అతని దగ్గర ఒక పాత కేసులో నర్సింహులు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో ఒక నెక్లెస్, ఒక బంగారు లాంగ్ చైను, తర్వాత కోసివేలు జయతీర్థ స్వామి ఇంటిలో ఉన్నటువంటి ఒక వెండి బంగారు పూత కలిగినటువంటి పెడ్డాన వాటిని మనము ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. పెద్ద మనిషి సమక్షంలో, బిఆర్ఓ సమక్షంలో దాన్ని మనము పర్టికులర్గా దాన్ని సీజ్ చేసి అన్ని తర్వాత వాటితో పాటుగా వాళ్ళ బంధువులైనటువంటి రామంజీ, తర్వాత వెంకటేష్ అనే వాళ్ళు కూడా దీంతో ప్రమేయం ఉందని చెప్పి మాకు అతని యొక్క వాంగ్మూలంలో చెప్పినారు. ఈరోజు ఇతన్ని రిమాండ్ చేస్తూ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళని వల్ల పట్టుకొని ఇంకా మిగతా కేసులలో కూడా కొంచెం ఇంకా రికవర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇతన్ని చెప్పేదాన్ని బట్టి మనకి 2 కేసులలో మనకు ముద్దాయిగా తెలియదు. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఇంకా ఇద్దరు ముద్దాయిలుగా కూడా మనకు ఇంకా తెలియాల్సింది. వాళ్ళు ఎక్కడో కొంచెం అప్స్కాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా డీటెయిల్గా కలెక్ట్ చేసుకొని పిలుచుకుని వాళ్ళని పట్టుకొని వచ్చి ఏదో విధంగా ఇంకా మిగతా కేసులో కొన్ని కేసులలో ఏమన్నా మనకు రికవర్ ఉంటే వాటిని రికవర్ చేస్తూ ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే కూడా ఆ పెండింగ్ కేసు కూడా దీంట్లో రికవర్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.